హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను దోసకాయ కర్రీ చేస్తున్నానండి. దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ముందుగా నేనైతే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, గ్రీన్గా. చిటికడంత పసుపు వేస్తే ఎల్లో కలర్ అవుతుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే ఉల్లిగడ్డలు తొందరగా వేగిపోతాయి. ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయండి. ఇందులో మనం ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు వేసుకొని మన దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మన కర్రీ. గ్రీన్, ఎల్లో, వైట్, రెడ్, వెరీ 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 కలర్ఫుల్ కర్రీ. దోసకాయ టమాటా కర్రీ కాదు, కలర్ఫుల్ కర్రీ అండి ఇది. చూడడానికి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. కడుపుకి తినడానికి ఎట్లా ఉంటుందో చూడాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కదా, ఎక్కువ కారం అవసరం లేదు. ఎందుకని కొంచెం చాలు కారం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. అయిపోయిందండి, మన దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మన దోసకాయ టమాటా కర్రీ రెడీ. యమ్మీ యమ్మీ స్పైసీ దోసకాయ టమాటా కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఎట్లా చేసుకుంటారు దోసకాయ టమాటా కర్రీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.